హలో ఎవ్రీవన్, ఇదైతే మండే వ్లాగ్ అండ్ ట్యూస్డే, ఇది 2 డేస్ దండి. ఇంకా మార్నింగ్ లేచి నేను రైస్ పెట్టేసి కర్రీ చేసేసాను. ఇంకా వహిన్కి అయితే టిఫిన్ వేస్తున్నాను, దోశ వేసేసాను. దోశ అయితే సూపర్ వచ్చిందండి. ఇంకా ఈలోపు యువి లేచాడు, వాడిని పట్టుకున్నాను, ఆడుతున్నాడు. ఇంకా ఒక్కోసారి మాత్రం చక్కగా పనంతా అయిపోయాక లేస్తాడండి, ఒక్కోసారి మాత్రం ముందే 6:30, 6కి అలా లేస్తాడు. ఇంకా వాడితోటే సరిపోతుంది, వర్క్ కూడా స్లోగా అవుతుంది. వాడిని చూసుకుంటూ చేయాలంటే చాలా కష్టం కదా. ఇంకా మండే రోజు మాత్రం ఇవి చక్కగా వంట టిఫిన్ వేసాక లేచాడు. ఇంకా వహిన్కి అయితే ఇక్కడ ఇస్తున్నాను, కెమెరాకి వెళ్ళి చూడమంటే చూడండి ఎట్లా చూస్తున్నాడు. ఇంకా నేను ఇవి అయితే ఇట్లా రెడీ అయ్యి ఆధార్ కార్డు చేంజ్ చేయడానికి వెళ్తున్నాము. ఇవి డ్రెస్ అయితే నేను ఏజియోలో తీసుకున్నాను. నాకైతే ఈ డ్రెస్ 150 రూపీస్ పడింది అనుకుంటా. క్వాలిటీ అయితే సూపర్ ఉంది. దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి. ఎందుకంటే బేబీ బాయ్స్ డ్రెస్సులు చాలా తక్కువ ఉంటాయి కదా, మోడల్స్ కూడా అన్నీ. ఇది చాలా బాగుంది, సూపర్ మ్యాన్ ప్రింట్ వస్తుంది. ఇంకా ఇప్పుడైతే మేము ఆధార్ కార్డు కోసం వెళ్ళాలి, ఆధార్ కార్డు చేయించాలి కదా యువికి. ఇంకా ఇంత చిన్న ఏజ్లోనే ఆధార్ కార్డు వచ్చేస్తుంది భలేగా. అక్కడ మాత్రం స్టిల్స్ ఏమి ఇవ్వలేదండి. ఇక్కడ ఇంట్లో మాత్రం మంచిగా చూస్తాడు కెమెరాకి వెళ్ళి, అక్కడ మాత్రం ఫోటోకి వెళ్ళి చూడమంటే చూడలేదు. ఇంకా ఇవి నేను ఇలా నడుచుకుని వెళ్తున్నాము, పక్కనే అండి, కొంచెం దగ్గరే, ఒక 5 మినిట్స్ అంతే. ఇంకా వెళ్తున్నాము. ఇంకా అక్కడైతే పిల్లల్ని చూస్తున్నాడు ఇవి, అందరూ చక్కగా రైమ్స్ చెప్తున్నాడు. అది నేను వీడియో తీసాను కానీ మళ్ళీ పెట్టచ్చో పెట్టకూడదు అని చెప్పి పెట్టలేదు. ఇంక ఇక్కడైతే ఇవి చక్కగా అన్నీ చూస్తున్నాడు, భలే అనిపించింది. అక్కడ పిల్లలు చెప్తుంటారు కదా రైమ్స్ అవి ఇవి. ఇంక ఇక్కడైతే నేను ఇవి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి ఇవి అక్కడ పడుకోబెట్టాను, ఆడుతున్నాడు. ఇంకా వాడికి కూడా డ్రెస్ చేంజ్ చేసి పడుకోబెట్టాలి, పాపం చాలాసేపు అవుతుంది కదా లేచి. 8కి లేచాడు, ఇంకా వచ్చేసరికి 11 అయింది. ఇంకా పడుకోబెట్టాలి. ఇంకా నేను టీ తాగేసాను ఇక్కడ. ఇంక ఇదైతే నైట్ అండి, మండే నైట్. మండే రోజు చూడండి వేళ్ళతో ఇట్లా లెక్కలేస్తున్నాడు అండి, భలే అనిపించింది. అంటే ఇవి ఫస్ట్ టైం అలా లెక్కలేయడం చూశాను నేను, ఎన్ని రోజులు ఎప్పుడు చేయలే. ఇక చూడండి అట్లా 1, 2, 3 అన్నట్టు ఏమో లెక్కలేస్తున్నాడు, భలే అనిపించింది, వీడియో తీశాను. ఇంక ఇక్కడ నేను ఇది ట్యూస్డే వాయిస్ ఓవర్ ఇస్తుంటే అసలు ఎంత డిస్టర్బ్ చేస్తున్నాడంటే, వాడు పడుకున్నప్పుడు నేను పడుకున్నాను, వాడు లేచాక నేను లేచాను. ఇంక వాయిస్ ఓవర్ వేయడానికి కూడా కుదరట్లేదు. ఫుల్ మండే రోజు నైట్ అయితే 1కి పడుకున్నాడు, మళ్ళీ మార్నింగే లేవాలి కదా, బాక్సెస్ ఉంటాయని. ఇంకా నాకు నిద్ర వచ్చి పడుకున్నాను. ఇంక ఇదైతే ట్యూస్డే రోజు నేను ఎగ్ అండ్ ములక్కాయ చేశాను, బాగుంది కర్రీ అయితే. ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా చేశారో కామెంట్లో చెప్పండి, టేస్ట్ అయితే బాగుందండి. ఇలా పిల్లలు ఎందుకు చేతులతో లెక్కేస్తారో ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి, ఎందుకంటే నాకు ఐడియా లేదు, తెలుసుకుందామని అడుగుతున్నాను. ఇంకా వహిన్ వచ్చాడు, అన్నం తినేసి ట్యూషన్కి వెళ్ళాడు. ఇవికైతే స్నానం పోసి పడుకోబెట్టి, ఇంకా మా హస్బెండ్కి అయితే దోశలు వేసాను. ఇవైతే జొన్న దోశ అండి, దోశ పిండిలో కొంచెం జొన్న పిండి కలుగుతుంది, అదే జొన్న దోశ వేద్దంట. ఇదైతే హోటల్లో అడిగితే వాళ్ళు చెప్పారు. దీని టేస్ట్ అయితే బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్.